భారతదేశమంతటా ఒక స్పైరల్ ఎనర్జీ గ్రిడ్ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రదేశాల్లో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యధికంగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగాలతో పాటు మన ప్రాచీన పంచభూత లింగాలను మ్యాప్ మీద పెట్టి చూసిన సైంటిస్టులకు దిమ్మ తిరిగిపోయింది. ఉత్తరాన ఉన్న మంచుకొండల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం, అక్కడి నుండి తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రలోని వాయులింగం శ్రీకాళహస్తి, తమిళనాడులోని పృథ్వీలింగం కాంచీపురం, అగ్నిలింగం తిరువణ్ణామలై, ఆకాశలింగం చిదంబరం, చివరగా సముద్ర తీరంలోని జ్యోతిర్లింగం రామేశ్వరం. దగ్గర 2300 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాచీన శివాలయాలు ఖచ్చితంగా భూమి మీద ఒకే గీత మీద ఎలా కట్టారు? ఈ గుడులన్నీ ఖచ్చితంగా 79 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ 79 డిగ్రీల తూర్పు రేఖాంశం మీదే ఉన్నాయి. 1 మిల్లీమీటర్ కూడా పక్కకు జరగకుండా ఏ శాటిలైట్ వాడి మనవాళ్లు ఈ లాంగిట్యూడ్ని కొలిచారు? ఇది మోడర్న్ సైన్స్కి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ. ఇప్పుడు ఇంకొక షాకింగ్ నిజం తెలుసుకుందాం. ముంబైలో ఉన్న మన భారతదేశపు అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ బార్క్ ఆకారాన్నెప్పుడైనా గమనించారా? ఆ డోమ్ షేప్ అచ్చం మన గుడిలో ఉండే శివలింగం ఆకారంలోనే ఎందుకుంటుంది? భూమి లోపల పుట్టే అపారమైన రేడియోధార్మిక శక్తిని గ్రహించి దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చగలిగే ఏకైక ఆకారం ఎలిప్టికల్ షేప్. అదే మన శివలింగం.